ఇందులో చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు ఆల్ ఇండియా సర్వీసెస్కి సెంట్రల్ సర్వీసెస్కి డిఫరెన్స్ తెలియదు. మనకు యూజువలీ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయండి. మిగతావన్నీ గ్రూప్ ఏ గ్రూప్ లాగా డివైడ్ చేశారు. ఆ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అందరూ ఏమనుకుంటారంటే ఐఏఎస్ తెలుసు, ఐపీఎస్ తెలుసు, ఐఎఫ్ఎస్ అనేది కూడా ఒక ఆల్ ఇండియా సర్వీస్ అనుకుంటారు, విచ్ ఇస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇస్ సెంట్రల్ ఏ సర్వీస్ అండి, అది ఆల్ ఇండియా సర్వీస్ కాదు. సో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఫారెస్ట్ సర్వీస్ అనేది మనకు ఆల్ ఇండియా సర్వీస్ కింద వస్తుంది. సో ఈ ఫారెస్ట్ సర్వీసెస్కి సేమ్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లోనే ప్రిలిమ్స్ అటెంప్టే ఉంటుంది, కాకపోతే స్కోర్ని బట్టి వాళ్ళకి ఫారెస్ట్ సర్వీసెస్కి ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీని తర్వాత సెంట్రల్ ఏ సర్వీసెస్లో ఐఆర్ఎస్ ఉంటుంది, ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎంఎస్ ఇందాక చెప్పినట్టు అందులో మళ్ళీ 3 పార్ట్స్, ట్రేడ్ సర్వీసెస్ ఉంటుంది, పోస్టల్ సర్వీసెస్ ఉంటుంది, రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని మీ ప్రిఫరెన్స్ని బట్టి ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని మాత్రమే మీరు ఆ ప్రిఫరెన్స్ పెట్టండి. దిస్ ఈజ్ వన్ మోర్ మేజర్ ప్రికాషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్.